ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి నిర్వహించుకొని అనేక రకమైన కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, ఒకరికి మల్లెపల్లి ఓసి చేసి దగ్గరైంది. ఆ బ్లాస్టింగ్ ధ్వనికే ఇల్లు కదలిక చెంది రేకులు బదిలిపోయి ఇంట్లో సామాన్లు కింద పడుతున్న సందర్భాన్ని పై అధికారులు తీసుకెళ్లి చూపించాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓసీ విస్తరణ పనులు వచ్చాయి. దాన్ని సర్వే చేసి విఠలరావు నగర్కు, రాజపేటకు చాలా దగ్గర సమీపంలోకి తీసుకొచ్చారు. అది మనకు ప్రమాదం పొందుతుందని ఉద్దేశంతో మేము మినిస్టర్ గారికి వాళ్ళందరికీ మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన చెవిన పట్టకుండా మాకు తెలియకుండా రైతులను పిలిపించేసి సంతకాల సేకరణ చేసుకొని ఆ ఓసీని విస్తరణ చేయడానికి నిర్వహించుకున్నది యాజమాన్యం. కాబట్టి దీన్ని అట్లాంటి గ్రామ సభలు నిర్వహించకుండా ఓసీ విస్తరణ చేయడానికి మేము ఖండిస్తున్నాం. గ్రామంలో ఎవరికి మా ఇళ్లలో ఉంటున్న వ్యక్తులకు ఎవరికి తెలియదు, ఓ రైతులు మాత్రమే తెలిసి ఈ గ్రామ సభలు. కాబట్టి మాకు గ్రామ సభ జరిపి మాకు సరైన న్యాయం చేకూర్చాలని, ఆ బ్లాస్టింగ్ ధ్వనికి మేము తట్టుకోలేక అనేక రకాలుగా శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు వచ్చి రోగాల బారిన పడుతున్నాం. ఇది గతంలో కూడా ఎంఆర్ఓ గారు కూడా చెప్పాము, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాము. అనేక రకాలుగా మేము మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా 2 గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ